శక్తివంతుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు చూడండి, బలవంతులై ఉండండి అంటే మనం ఎలా ఉంటున్నాం? బలహీనులుగా ఉంటున్నాం. ప్రార్థనలో బలహీనత, వాక్యంలో బలహీనత, కనీసం వాక్యము ఒక సేవకుడు నిలబడి చెప్తుంటే వినలేని పరిస్థితి. అపవాది త్వరగా ఎత్తికెళ్ళిపోతున్నాడు. పోయిన ఆదివార వాక్యము నీకు ఈ ఆదివారం వరకు నిలబడడం లేదు అంటే నువ్వు ఎంత బలహీనుడిగా ఉంటున్నావో ఒకసారి పరీక్ష చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. చాలా ప్రమాదకరంలో ఉన్నావు నువ్వు. ఎక్కడ సంతోషం, ఎక్కడ ఆనందం, ఎక్కడ పరిపూర్ణం? ఒకసారి ఆలోచించుకో. దేవునిలో ఉంటేనే, ప్రభువులో ఉంటేనే. ప్రియ దేవుని బిడ్డ, మనము బలవంతులై ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఎందుకు బలహీనపడుతున్నావు? ఎందుకు నీవు బలవంతుడిగా తయారవ్వకపోతున్నావు? ఈరోజు పౌలు భక్తుడిని చూసినావా? పేతురు భక్తుడిని చూసావా? గమనించు వారి జీవితాన్ని. యేసు క్రీస్తు ప్రభుల వారితో తిరిగిన ఆ శిష్యులను నువ్వు ఒక్కసారి గమనించు. ఎవ్వరు కూడా ఒకానొకప్పుడు సమయంలో అందరూ కూడా బలహీనులే. వాళ్ళ వ్యాపారాలలో కానీ, వాళ్ళ ఇంటి విషయంలో కానీ ఎప్పుడైతే ప్రభువు యొక్క శక్తి పొందుకున్నారో ఆయన యందు బలవంతులై ఉన్నారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో అదే విధంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు బలహీన సమయంలో బలవంతుడిగా తయారవ్వాలనేదే నా ఆశ అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను చూస్తే ఇతరులకు బలము కలగాలి. అటువంటి ఆత్మీయ స్థితిలోకి నీవు రావాలి. విడిచిపెట్టు పాపాన్ని, విడిచిపెట్టు శరీర ఆశయాలని, శరీర కోరికలను, శరీర ఇచ్ఛలను నీ విడిచిపెట్టు. నిన్ను బలవంతునిగా దేవుడు తయారు చేస్తాడు. సులువుగా చిక్కులు పెట్టే అపవాది క్రియలకు నీవు లోబడి, కొద్దిసేపే కదా, టైం వేస్ట్ అయితే ఏమవుతుంది, మొబైల్ పట్టుకున్నాం, సినిమా చూద్దాం, వారితో మాట్లాడదాం, వీరితో మాట్లాడుదాం అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావా? నీవు బలహీన సమయంలో పడడానికి అది ముఖ్య కారణం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, సమయాన్ని దేవునికి ఇవ్వు, నిన్ను దేవుడు బలపరుస్తాడు. సమయం దేవునికి ఇస్తే ఖచ్చితంగా నిన్ను దేవుడు పౌలులాగా బలహీన సమయంలో, చెరసాలలో ఉన్నా సరే వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, కానీ బలహీనులుగా లేరు. ఎంతమంది వచ్చినా సరే నీ మీదికి, ఎన్ని మాటలు నీ మీద పడినా సరే బలహీనుడిగా నువ్వు కనిపించవు, బలవంతునిగా నిలబడతావు. ఎందుకంటే ప్రభు శక్తి నీలో ఉంది కాబట్టి. ప్రభు శక్తి లేని వాళ్ళందరూ ప్రభు శక్తి పొందుకోవాలి, బలహీనులందరూ బలం పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నీ శక్తిని ఇంకా రుచి చూడలేదో, యేసు నామములో నీ శక్తిని వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగుననే ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో యేసు నామంలో బలవంతులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యం, అద్భుతం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.